అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐఏఎస్లను బలి చేశాడు. ఈరోజు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐపీఎస్లను బలి చేశాడు. నేర చరిత్ర కలిగిన ఒక క్రిమినల్ అయిన జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ఎవరైనా సరే జైలుకి వెళ్లాల్సిందే అని మరొకసారి రుజువైంది. ఈరోజు ముంబై నటి ఒక మహిళను వేధించిన ఘటనలో ఈరోజు ముగ్గురు ఐపీఎస్లు సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా ముగ్గురుని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా చట్టాన్ని లెక్క చేయకుండా, వాళ్ళు ఉన్నటువంటి ఉన్నత స్థానాన్ని లెక్క చేయకుండా, వాళ్ళు చదువుకున్నటువంటి ఉన్నత చదువును కూడా లెక్క చేయకుండా ఒక క్రిమినల్ అయిన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసి, సజ్జల రెడ్డి ఆడమన్నట్టు ఆడి వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకున్నారు. ఇలా ఆడవాళ్ళని వేధించిన ఈ ముగ్గురు ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చూసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం కలిగింది. ఒక ఆడపిల్ల జోలికి వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే శిక్ష పడి తీరుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం చూసిన తర్వాత ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఒక ఆడపిల్ల కష్టం వచ్చి కంప్లైంట్ చేస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. ఆడపిల్లకి న్యాయం జరిగేలాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మహిళా పక్షపాతి. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటూనే ఉంటారు. ఆయన ప్రభుత్వంలో మహిళలను వేధిస్తే ఎవరైనా సరే, మహిళలపైన అఘాయిత్యాలు చేసిన, మహిళలను వేధించిన వాడు ఎవడైనా సరే, మనవాడైనా, పరాయి వాడైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎంతటి ఉన్నత అధికారి అయినా సరే, వాళ్ళు తప్పు చేశారు అని తేలితే 2వ నిమిషంలో వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ముగ్గురు ఐపీఎస్లు, మొన్న ఎమ్మెల్యే ఆదిమూలం మన పార్టీ వాడైనా సరే తప్పు చేశాడు అని తేలితే 1/2 నిమిషం కూడా ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు, సస్పెండ్ చేసి పారేశారు. జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతమంది ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించి, ఆడవాళ్ళని వేధించి, ఆడవాళ్ళని చాలా అసహ్యంగా వాళ్ళు బిహేవ్ చేసి ఎన్నో వీడియోలతో సహా నిరూపణ అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళ మీద కూడా ఏ చిన్న చర్య కూడా తీసుకోలేదు. పైగా వాళ్ళని పక్కన పెట్టుకొని వెకిలి నవ్వులు నవ్వుతూ ప్రెస్ మీట్లు నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ వాడైనా సరే ఆడవాళ్ల జోలికి వస్తే వాడు మాకు శత్రువే, శిక్షార్హుడే అని నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. అది మా నాయకుడి యొక్క గొప్పతనం. అది అసలైన తెలుగుదేశం వాదుల యొక్క గొప్పతనం. థ్యాంక్ యూ ఆల్.